పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 వడి 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 దూకే పదగతి తాండవమై అదిట్లకి ఎంటర్ అయ్యాడని తెలియంగా అదిట్లకి ఎంటర్ అయ్యాడని తెలియగానే ఫాస్ట్ పండించారనమాట. వెళ్తున్నాను 10 ఎక్కడ వస్తే వదిలేసా ఇంట్లోది. పిల్లల్ని ఇప్పుడే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చారనమాట. అదొక హ్యాపీనెస్. కొంచెం అట్లాగా ఫ్రేమ్లోకి వచ్చిన వాళ్ళని మీట్ అవ్వడం అదొక హ్యాపీనెస్ అనమాట. సో వెళ్తున్నాను. సో అలా వెళ్ళిపోతూనే ఉన్నామన్నమాట. మేమైతే ఈ మధ్యలోనే ఎక్కడొకక్కడ ఉండుంటారులే అనుకున్నాము, కానీ ఈ మధ్యలో ఎక్కడా లేరనమాట. ఇప్పుడైతే మేము అద్దెంకి కూడా ఆల్మోస్ట్ దర్శి రోడ్లో దాటుతున్నాం అనమాట. ఇంకా తిమ్మాయిపాలెం రోడ్ అనమాట. కొద్దిసేపు అయితే ఇంకా తిమ్మాయిపాలెం అది బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దగ్గరకు కూడా వెళ్ళిపోతాము. సో నేనైతే ఇందాక లైవ్లో చూసినప్పుడు అయితే బ్రో ఇక్కడ ఉన్నారనమాట, అంటే కొంచెం ముందుకు ఉన్నారు. సో నేను అనుకున్నాను ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేసి ఉంటారులే, ఇంక ఈ మధ్యలో ఉంటారులే అనుకున్నాను. సో బ్రో అయితే ఈ మధ్యలో ఎక్కడా లేరనమాట. సో ఇందాక ఎగ్జాక్ట్గా లైవ్ ఇచ్చినప్పుడు అయితే ఇక్కడే ఉన్నారనమాట, ఈ చెట్ల దగ్గరే ఉన్నారు. సో అయితే సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, సరే ఈ లొకేషనో కాదో చూద్దామని చెప్పేసి మేమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో ఇందాక ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నారనమాట లైవ్ ఇచ్చినప్పుడు. సో ఇంకొంచెం అంటే మేము ఇప్పుడు వచ్చిన రూట్లో ఎక్కడ కనిపించలేదు కదా, సో అందుకని ఇంకొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా మనమైతే తిమ్మాయిపాలెం బ్రిడ్జ్ దగ్గరకు కూడా వచ్చేసాము ఆల్మోస్ట్. ఇదిగోండి కొంచెం బ్రిడ్జ్ కూడా దాటేస్తున్నాం అనమాట. సో కొంచెం ముందుకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వద్దాము. ఈ మధ్యలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు బ్రో అయితే ఎక్కడున్నారో. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇంకా అవతల సైడ్ మనం అంతగా అంటే ఇందాక నేను వచ్చేటప్పుడు ఆపోజిట్ సైడ్లో అంతగా అబ్జర్వ్ చేసి చూడలేదన్నమాట. అంటే ఈ మధ్యలో ఉన్నారు కదా అన్నట్లు ఎట్లానే వచ్చేసాను బ్లైండ్గా. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ తీసుకుంటున్నాం మళ్ళీ. ఇంకా ఆల్మోస్ట్ తిమ్మాయిపాలెంకి మనం టచ్ అయిపోయామన్నమాట. అంటే మార్నింగ్ బ్రో ఒక వీడియో తీశారనమాట, నేను టిఫిన్ చేస్తున్నా ఇంకో 13 మినిట్స్లో నేను అద్దెంకి రీచ్ అయిపోతా అని చెప్పేసి ఒక చిన్న హోటల్ దగ్గర అంటే టిఫిన్ చేస్తూ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే నేను రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా మొత్తానికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాను అనమాట. నాకైతే ఈ మధ్యలో ఎక్కడ కనిపించలేదు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ యువత సైడ్ అంతా కూడా చూస్తాను, ఇంక కనపడితే లక్ అనమాట, ఇంక కనిపించకపోతే చేసేదేం లేదు. సో ఇంతకీ వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవరినో వెతుకుతున్నావు, ఎవరి గురించో చెప్తున్నావు, అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండుంటుంది. అంటే నేను చెప్పట్లేదు కదా ఎవరు ఏంటి, ఎవరిని మీట్ అవ్వడానికి వచ్చాను, అసలు ఎవరిని వెతుకుతున్నానో మీకు చెప్పలేదు కదా. సో ఇంకా ల్యాక్ చేస్తే మీరందరూ నన్ను తిట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది అయితే తిట్టుకొని ఉంటారు. సో ల్యాక్ చేయకుండా చెప్పేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నా నగేష్ అన్న ఉన్నారు కదా, ఆల్ ఇండియా బ్లాగరు, అతని గురించే వెతుకుతున్నానండి. నడుచుకుంటా మన అద్దెంకి అయితే రీచ్ అయిపోయారనమాట. సో అద్దెంకిలో మీటప్ ఉంది ఈరోజు, అందుకని చెప్పేసి తనని కలుద్దామని సో ఫైనల్గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే బ్రో అయితే కనిపించారనమాట. సో ఫైనల్గా బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం. సో నేనంతా అక్కడ వాయిసే పెడదాం అనుకున్నా, కానీ అంతా కూడా మొత్తము వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట వెహికల్ సౌండ్ అంతా కూడా. అంటే సౌండ్ మా వాయిస్ సౌండ్ అంతగా వినిపించట్లేదు, అందుకనే నా వాయిస్ ఇస్తున్నాను. సో ఫైనల్గా అయితే నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బ్రో కనిపించారు, బ్రోని నేను మీట్ అయ్యాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియో తీసుకున్న తర్వాత అలాగే బ్రో మాతో పాటు తీసిన వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసిన తర్వాత కూడా నాకు చాలామంది అడిగారనమాట తెలిసిన వాళ్ళు, ఎవరు ఎవరు అని చెప్పేసి. సో బ్రో అయితే ఆల్ ఇండియా వాకర్ అనమాట. సో బ్రో అయితే కిల్ బెట్టింగ్ యాప్స్ గురించి, అంటే బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, వీటి గురించి అయితే బ్రో వాకింగ్ అయితే చేస్తున్నారు, ఆల్ ఇండియా వాకింగ్ అనమాట. సో ఇప్పటి వరకు బ్రో అయితే మంచిగానే వాక్ చేశారు, మంచిగా అంతా మూవింగ్ బాగుందన్నమాట. సో మన సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా వాక్ చేస్తారు, మంచిగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చూస్తున్నారు కదా అంతా ఎలా జరుగుతుందో. సో దీని గురించి బ్రో చేస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా బ్రోకి అయితే మన సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆల్ ది బెస్ట్ బ్రో. నా సైడ్ నుంచి నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది, అలాగే మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ఇదండి వీడియో, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బ్రోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.